వాడుకునేవన్నీ కూడా అక్కడ సెకండ్ హ్యాండ్. అమెరికా యూరప్ దేశాల్లో వాడేసినటువంటి కార్లు, కాకపోతే మనకి రైట్ సైడ్ ఉంటే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అవి మార్చి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట అక్కడ. అట్లాగుండే పాత రోజులు. ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయి కాబట్టి నష్టం లేదు. ఈ బస్సులు వీటిలో కూడా ఎదురయ్యేటటువంటి సమస్య ఏంటంటే ఆ గ్యారంటీ పీరియడ్ లోపు దాంట్లో ప్రాఫిట్ రాదు ఈ బస్సులకి, సరిపోదు. దాని పరిమితి ఇంకెక్కువ కాలం వాడితేనే వస్తుంది. ఇంకోటి గ్యారంటీ పీరియడ్ అయిపోయాక ఏం చేస్తాడు, వాడికి రిపేర్లు వచ్చాక వేరే వాడికి అమ్మేస్తాడు. ఇంకోటి ఏంటి, ఈ కొన్నప్పుడు బస్సులు అప్పట్లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నేనే ఉన్నాను దాదాపుగా నా జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాళ్లలో, అంటే ఈనాడు సిటీ కేబుల్ వరకు అయితే బయట తిరిగే పని లేదు, తేజ అంటే ఊళ్ళో తిరిగడం అవన్నీ కూడా, బస్సుల్లో తిరగాల్సిన అవసరం అంటే సిటీ బస్సుల వరకు పరిమితం. బట్ నేను తేజాలోకి వచ్చినప్పటి నుంచి 5 జిల్లాలు చూసేవాడిని. అటు గోదావరి జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, ఇటు ప్రకాశము, గుంటూరు, కృష్ణ, ఈ 5 జిల్లాలు చూసేవాడిని. అప్పుడు ఇవాళకి మళ్ళీ వెహికల్స్ ఫెసిలిటీ లేదు కంపెనీలకి. 5,000 రూపాయల జీతం 5 జిల్లాలు చూడాలి. అప్పుడు 5 జిల్లాలకి ఎట్లాగా ఛార్జీ ఏమిస్తారంటే బస్ ఛార్జీ ఇస్తారు మనకి, ఆ బస్ టికెట్లు కూడా పంపించుకోవాలి అక్కడికి. అప్పుడు ఏం చేసేవాడిని, నేను ఈ బస్సుల్లోనే తిరిగేవాడిని అన్నిట్లలో. ఈ బస్సులు ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగేవాడిని. నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని అట్లాగే ఉండే. అయితే ఏ బస్సు అయినా కూర్చునే బస్సులే ఆ రోజున. ఇలా ఇవాళకి మళ్ళీ అప్పుడు ఈవెన్ హైటెక్ బస్సులు కూడా హైదరాబాద్ లాంటి వాటికి ఉండే, కొద్దిగా వెనక్కి వాలి, అది కూడా పెద్దగా కాదు, ఇంతవరకే. ఇప్పటికి మళ్ళీ మనకి వెనక్కి బాగా వాలేటటువంటి ఉంటున్నాయి కదా స్లీపర్స్, ఇదే సెమీ స్లీపర్స్ ఉన్నాయి కదా. అప్పుడు అట్లాంటివి లేవు. ఉట్టి హైటెక్ బస్ అంటే కొంచెం ఇట్లా రిలాక్స్ అవుతాం, సోఫా టైప్ లో ఉంటుంది, కొంత క్వశ్చన్ ఉంటుంది అంతే. ఎక్స్ప్రెస్ బస్సు, నాన్ స్టాప్ బస్కి వచ్చేటప్పటికి మామూలు ఈ ఏది మన హాస్పిటల్ ఉండేటటువంటి ఏది రెజ్యూమో దాని ఏదో లెదర్ అంటారు కదా, దానికంటే కొంచెం మెత్తట్లే ఇది ఉంటది రెగ్జిన్, అంతవరకే ఉంటది. అట్లాగా తిరిగేవాళ్ళం. అట్లాంటి వాటిలోనే రోజుల తరబడి ముడ్డి వాసిపోతుండేది, ఎందుకంటే అది